దేవుణ్ణి ఒక బాక్స్లో పెట్టాలి అని ప్రయత్నించిన చాలామంది గతించిపోయారు, కానీ దేవుణ్ణి ఇముడ్చుకోగల బాక్స్ ఇంకా తయారు చేయలేకపోయారు. దేవుణ్ణి ఒక బాక్స్లో పెట్టాలి, ఒక భాషలో పెట్టాలి అని ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ గతించిపోయారు, కానీ దేవుణ్ణి ఆయన ఉన్నవాడు ఉన్నట్లుగా ఎలా వ్యక్తపరచాలి, సంపూర్ణ భావాన్ని వ్యక్తపరచాలి అనే భాష ఇంకా కలగలేదు. కాబట్టి మనుష్యుని తర్కము ఒకవైపు అయితే దేవుని జ్ఞానము ఇంకొక వైపు. తర్కము చాలా మంచిది. తర్కము వేదశాస్త్రానికి తలమానికము. తార్కికము కాని దేవుడిని మనము ఆరాధించటము వ్యర్థం. తార్కికం కాని దేవుణ్ణి ఆరాధించటం వ్యర్థం. ఎందుకు అంటే మానవుడు తర్కించగలుగుతున్నాడు అంటే మానవునికి మూలమైనటువంటి దేవుడు తార్కికుడు కనుకనే. ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ లాజికల్, it is not necessary for us to worship him. It is impossible for a God to be logical. కుతార్కికుడు లేక అతార్కికుడైనటువంటి దేవుని యొక్క ఉనికి అసాధ్యం. తర్కబద్ధంగా సౌండ్గా లేనటువంటి దేవుని యొక్క ఉనికి అసాధ్యం. దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా తార్కికుడై ఉంటాడు, తప్పకుండా తర్కబద్ధంగానే మాట్లాడతాడు. 2 రెళ్ళ 4 అని చెప్పేవాడే దేవుడు అవుతాడు. 2 రెళ్ళ 4 అని చెప్పే ప్రతివాడు దేవుడు అవుతాడని నేను అనట్లేదు. అలాంటి సత్యము పలకగలవాడు, అలాంటి సత్యాన్ని మనకు రుజువుగా రూఢిగా ఇవ్వగలవాడు మాత్రమే దేవుడు అవుతాడు. అంటే దీన్ని ఏమంటాము అంటే నిష్ఠరత అంటాం, అబ్సల్యూట్నెస్ అంటారు ఇంగ్లీష్లో. సత్యం అన్నది నిస్తరమైనది, దానికి గ్రే షేడ్స్ ఉండవు. సత్యం అన్నది నిస్తరమైనది, దానికి గ్రే షేడ్స్ ఉండవు. దీన్ని కొంచెం క్వాలిఫై చేస్తాను. ఒక మాట సత్యము అయితే దానికి విరోధమైనటువంటి మాట కూడా సత్యం కావడానికి వీలు లేదు. దీన్ని ఏమంటారంటే తార్కికం అంటారు. ఉదాహరణకు, నేను మనిషిని అన్నా అయి ఉండాలి, లేక మనిషిని కాదు అన్నదన్నా అయి ఉండాలి. 2 ఒకేసారి సత్యం కావు. జాగ్రత్తగా వినండి. నేను మనిషిని అన్నది సత్యం అయితే నేను మనిషిని కాదు అన్నది సత్యం కాదు. ఈ రెండిటిలో ఏదో ఒకటే సత్యం. ఈ రెండిటి మధ్యలో గ్రే షేడ్స్ ఉండవు. అంటే సగం మనిషి కాకుండా పోయి ఉండొచ్చు, సగం మనిషి కూడా అయి ఉండవచ్చు అన్నది లేదు. దీన్ని ఏమంటారు అంటే ద లా ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్ అంటారు. వైరుధ్యత లేనిది సత్యం. ఇది ఒక నియమం. ఎందుకు ఈ మాటలు నేను మీ ముందు చెప్తున్నాను అంటే కొంచెము మనము మన పరిధులను పెంచి ఆలోచించగలిగితే దేవుని యొక్క ఉనికి ఇంకొంచెము మనకు లోతుగా అర్థమవుతుంది అన్న విషయం చెప్పడం కోసం. ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు మరలా మాటిమాటికి మీ ముందు వల్లిస్తున్నాను అంటే క్రైస్తవ దృక్పథంలో ఉన్నటువంటి దేవుడు అద్వితీయుడు. క్రైస్తవ దృక్పథంలో ఉన్నటువంటి దేవుడు మన ఊహలకు అందనివాడు. క్రైస్తవ్యం గనక ఊహల మీద ఆధారపడి ఉంటే క్రైస్తవ్యంలోని దేవుడు చాలా మామూలుగా ఒక మనిషి చెప్పగలిగేటటువంటి తార్కికుడై ఉంటాడు. కానీ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క దృక్పథము దేవుని జ్ఞానానికి సంబంధించింది. దేవుని జ్ఞానానికి సంబంధించింది అని చెప్పడానికి ఒక 2 మాటలు మాట్లాడతాను. దేవుడు నిర్వచన రీత్యా సార్వభౌముడు అయి ఉండాలి. సార్వభౌముడు కానివాడు దేవుడు కాలేడు. దేవుడు నిర్వచన రీత్యా సర్వవ్యాప్తం అన్నటువంటి గుణం కలిగి ఉండాలి, లేకపోతే సర్వవ్యాపి అయి ఉండాలి. సర్వవ్యాపి కానివాడు దేవుడు కావటానికి వీలు లేదు. దేవుడన్నవాడు నిర్వచన రీత్యా సర్వాధికారి అయి ఉండాలి. దేవుడన్నవాడు నిర్వచన రీత్యా పరిశుద్ధుడై ఉండాలి. దేవుడన్నవాడు నిర్వచన రీత్యా వ్యక్తి అయి ఉండాలి. ఇలా కొన్ని నిస్తరమైనటువంటి విలువలు దేవునిలో ఉండి తీరాలి. వీటన్నిటికీ కూడా దేవుని యొక్క వాక్యంలో లేకపోతే బైబిల్ గ్రంథంలో మనకు బేసిస్ ఉంది, మనకు ఫౌండేషన్ ఉంది. సమయం దొరికినప్పుడు వాటి గురించి తాత్వికంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఫిలసాఫికలీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ గాడ్ టు నాట్ టు బీ ఆమ్నిషెంట్. అంటే సర్వజ్ఞుడు కాకుండా ఉండే దేవుడు తాత్వికంగా అసాధ్యం. ఒకవేళ నేను మాట్లాడే మాటలు కొంచెం బౌన్స్ అవుతూ ఉంటే చెయ్యతండి, నేను వాటిని వివరిస్తాను. తాత్వికంగా అసాధ్యమైపోతుంది దేవుని యొక్క ఉనికి. కాబట్టి దేవుడు తప్పకుండా తార్కికుడు అయి ఉండాలి. దేవుడు తప్పకుండా సర్వజ్ఞుడు అయి ఉండాలి. దేవుడు తప్పకుండా సర్వవ్యాపి అయి ఉండాలి. దేవుడు తప్పకుండా సార్వభౌముడు అయి ఉండాలి. దేవుడు తప్పకుండా ఎవరిపైన ఆధారపడని వాడు అయి ఉండాలి. దేవుడు తప్పకుండా వ్యక్తి అయి ఉండాలి. దేవుడు తప్పకుండా స్వచిత్తము కలిగి ఉండాలి. దేవునిలో తప్పకుండా భావనలు ఉండి ఉండాలి. ఇలా లేనివాడు దేవుడే కాలేడు అన్నది క్రైస్తవ దృక్పథం. క్రైస్తవ దృక్పథం అంటే ఏంటి? క్రైస్తవ దృక్పథం అన్న ప్రశ్న వస్తుంది.
ఏంటంటే క్రైస్తవ దృక్పథం, మనం ఇంతకుముందు చదివినట్లుగా ఈ లోక జ్ఞానానికి అందేది మాత్రమే కాదు, దేవుడు ఉన్నది ఉన్నట్లుగా తన్ను తాను బయలుపరుచుకుంటే మనము ఆయనను అర్థం చేసుకోవటానికి కృప ఇచ్చినప్పుడు మనకు అర్థమైందే దేవుని యొక్క ఉనికి. మళ్ళీ చెప్తాను, ఒక చెట్టు కింద కూర్చొనో, ఒక పుట్టలో కూర్చొనో, లేకపోతే ఒక గుహలోకి వెళ్ళిపోయో కళ్ళు మూసుకొని దేవుని గురించి ఆలోచించి వస్తే బట్టనితో వస్తుంది, దేవుడు రాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఒక చెట్టు కిందకి వెళ్ళిపోయో, లేకపోతే ఇంకొక గుడిలోకి వెళ్ళిపోయో కూర్చుని దేవుడు 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 అని ఆలోచిస్తే బట్టనితో వస్తుంది, దేవుడు రాడు. దేవుని యొక్క ఉనికి కావాలి అంటే దేవుడు చెప్పాలి అంటున్నాను. అర్థమవుతుందా నేను చెప్పేది? మానవుని మేధస్సుతో కట్టగలిగేవాడు దేవుడు కాదు. మానవుని మేధస్సుకు కూడా అర్థం అవ్వాలి అంటే ఆ భాషను వినియోగించుకొని తన గురించి తాను చెప్పి ఆ చెప్పిన మాటలు అర్థం చేసుకోవటానికి కృపనిచ్చేవాడు దేవుడు. ఆయన కృప లేనిదే ఆయన యొక్క ఉనికిలో ఒక అంగుళము కూడా తెలుసుకోవటానికి కష్టమే. ఎందుకు? మానవుని జ్ఞానం ఏమంట? వెర్రితనంతో మనం ఏం తెలుసుకుంటాం? ఏమీ తెలుసుకోలేమేమో అన్నది నా ప్రశ్న. మీరు ఆలోచించండి. దేవుడు నిత్యుడై ఉండాలి. నిత్యుడు కానివాడు దేవుడయ్యే అవకాశం ఉందంటారా? నిత్యుడు అన్న మాటకు అర్థం ఏమిటి? సమయము అన్నటువంటి హద్దులు లేనివాడు అని అర్థం నిత్యుడంటే. అంటే ఆయనకు సమయము అన్నటువంటి హద్దుల్లో ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు పదార్థము అన్నటువంటి హద్దుల్లో ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రదేశము అన్నటువంటి హద్దుల్లో ఉండవలసిన అవసరత కలిగిన వాడు కాదు. ఆయనకు అవసరతలు లేవు. దీన్నే బైబిల్ గ్రంథము ఏమని పిలుస్తుంది అంటే హీఈస్ ఎ ట్రాన్సెండెంటల్ గాడ్ అంటుంది. అంటే ఆయన అతీతుడు అని చెప్తుంది. దేర్ ఆర్ ఓన్లీ 2 కేటగిరీస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ భూప్రపంచంలో, లేకపోతే ఈ భూప్రపంచం మాత్రమే కాదు, సృష్టి యావత్తులో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి సృష్టికర్త అనే వర్గము, రెండవది సృష్టి అనే వర్గం. దేవునికి సంబంధించినంత వరకు, సృష్టి అనే కార్యమునకు సంబంధించినంత వరకు 2 వర్గాలు ఉన్నాయి. మొదటిది సృష్టి అనే వర్గము, రెండవది సృష్టికర్త అనే వర్గము. క్రైస్తవ దృక్పథంలోని దేవుడు సృష్టి మరియు సృష్టికర్త 2 ఒకటేసారి కాడు. క్రైస్తవ దృక్పథంలోని దేవుడు సృష్టి మరియు సృష్టికర్త 2 ఒకే సమయంలో కాడు. కానీ క్రైస్తవ దృక్పథంలోని దేవుడు అతీతుడైన వాడు అయినప్పటికీ, సృష్టికి అవల ఉన్నవాడు అయినప్పటికీ, సృష్టికి బయట ఉన్నవాడు అయినప్పటికీ, సృష్టిని కలుగజేసిన వాడు అయినప్పటికీ, తను అనుకున్నప్పుడు సృష్టిలో ప్రమేయము కూడా చూపేవాడు. తను అనుకున్నప్పుడు సృష్టిలో సక్రియంగా ఉండగలవాడు. దీన్నే ఏమంటారు అంటే గాడ్ ఈజ్ ఇన్నేట్, అంటే సక్రియంగా ఉండేవాడు. అట్ ది సేమ్ టైం హీ ఈజ్ ట్రాన్సెండెంటల్, అంటే ఆయన అతీతుడు కూడా.